తదుపరి రాశి వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ వృషభం వాళ్ళకి లగ్నంలో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల, అష్టమ లాభాధిపతి గురువు కావడం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఈ నెల మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా వరకు తీసుకోవడం మంచిది. లేకుంటే కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లీగల్ విషయాల్లో కూడా కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే మాట కొద్దిగా అదుపులో ఉంచుకుంటే మంచిది. కొన్నిసార్లు మనం మనసులో ఏమీ పెట్టుకోకుండా మాట్లాడినా వేరే వాళ్ళకి తప్పుగా అర్థమయ్యి దానివల్ల మనకి సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ సమస్య చాలా వరకు అధిగమించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనవసరమైన పబ్లిసిటీల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పని అయ్యేదాకా వేరే వాళ్ళతో సాధ్యమైనంత షేర్ చేసుకోకపోవడం మంచిది. దానివల్ల ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు స్వల్పంగా కనబడుతున్నాయి. అలాగే 9ని చూడడం వల్ల డబ్బు ఖర్చులు, అనవసరమైన టెన్షన్లు, మానసికమైన ఒత్తిడి ఇలాంటివి కొద్దిగా కనబడుతున్నాయి. స్వల్పమైన సోదర సోదరి వర్గీయుల మధ్య చిన్న చిన్న విభేదాలు, తండ్రితో కొద్దిగా బంధువులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఇట్లాంటివి కనబడుతున్నాయి. వృత్తిపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, మానసికమైన ఒత్తిడి ఇట్లాంటివి యోగించినప్పటికీ కూడా ఇలాంటివి స్వల్పంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను చాలా వరకు అధిగమించగలుగుతారు. అలాగే జనవరి 5 నుంచి కొద్దిగా న్యాయపరమైన విషయాల్లో కొద్దిగా అనుకూలత కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే లీగల్ విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. ఆ సమయంలో కుటుంబం యొక్క సపోర్ట్ ఇలాంటివి కూడా బాగా ఎక్కువగా లభ్యమవుతుంది. అన్ని పరాలుగా కూడా యోగించి లాభిస్తుంది. అలాగే సంక్రాంతి అనంతరం 15వ తారీఖు నుంచి అలాగా కొద్దిగా ధనపరమైన ఖర్చులు కొద్దిగా వరకు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, మాటతీరు మెరుగుపడడం, బాగా 10 మందిని మెప్పించి ఒప్పించగలగడం, సభలలో అనర్గళంగా ప్రసంగించగలగడం, ఇలా కొద్దిగా వరకు సోదర సోదరి వర్గీయుల, తండ్రి మరియు బంధువుల యొక్క సహాయ సహకారాలు కొద్దిగా వరకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వృత్తిపరమైన వాళ్ళకి మాత్రం ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అలాగే కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి కనబడుతున్నాయి. విదేశాలలో ఉద్యోగాలు చేద్దామని ప్రయత్నించే వాళ్ళకు కూడా ఆ పరమైనటువంటి అనుకూలత స్వల్పంగా కలుగుతోంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే కనుక 100కి 100% ఆ పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాల్లో ఇట్లాంటి వాటిలో ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువ నీలం రంగు, నలుపు రంగు ఇలాంటి రంగు వస్త్రాలు ధరించడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. అలాగే ఈ 4ని కూడా శని శుక్రులు చూడడం వల్ల భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. అలాగే మీరు ఏమైనా భూములు కొనాలనుకున్నా మీరు అనుకున్న రేటుకి దగ్గరగా భూములు లభ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే మీకు కావాల్సిన, మీరు ఎలాంటి వాస్తు అయితే, ఏ ఫేసింగ్ అయితే చూద్దాం అనుకుంటున్నారో ఆ ఫేసింగ్లో భూములు కూడా మీకు లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నిస్తే ఎక్కువ అలాంటి భూములు లభ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కానీ ఈ సమయంలో మీకు అమ్మితే కనుక మీకు కోరుకున్న రేటుకి దగ్గరగా ఆ భూములు అమ్ముడయ్యే అవకాశాలు పరిపూర్ణముగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే మీకు అన్ని పరాలుగా కూడా యోగించి లాభించి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన, మంగళకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలుగా కూడా మీకు మేలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రాహుకేతువుల సంచారం మీనంలో అలాగే కన్యా రాశిలో ఉండడం వల్ల కొద్దిగా లాభాభివృద్ధి, కేతు అయిపోయి రాహు మిగిలితే మంచి లాభాభివృద్ధి, విద్యాభివృద్ధి, విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా రావడం మరియు చదివిన క్వశ్చన్లే ఎగ్జామ్స్లో వచ్చి ఉన్నత స్థాయి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. దైవికమైన బలం, శక్తి పెంపొందుతుంది. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వేరే వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన ఇలాంటివి కూడా కలుగుతుంది. అలాగే స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. లాభాభివృద్ధి అవుతుంది. ధనపరమైనటువంటి, వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరుతాయి.
కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరమైన బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందవచ్చు. అలాగే ముందుగా మీకు రాహు మహాదశ కంప్లీట్ అయిపోయి తర్వాత కేతు మహాదశ వస్తున్నట్లయితే కనుక ఈ రాహుకేతులు కొద్దిగా యోగించకుండా ఈ పరమైన ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. చేతి దాకా వచ్చి కొద్దిగా కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, లాభాలు మిస్ అవ్వడం, స్నేహితులు బంధువుల వల్ల మోసాలకు గురవడం, విద్యాపరమైన ఆటంకాలు, చికాకులు, బాగా మెరిట్లో ర్యాంక్ రావాల్సింది దానికి దగ్గరకు వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి. కొద్దిగా సంతానం ఆలస్యం అవ్వడం, ఇట్లాంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ దోషాలని అధిగమించగలిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క గురువుకి సంబంధించిన దోషం ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి మీరు శనగలు గురువారాలు కూడా బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుట కానీ, లేకపోతే శనగలతో ఏమైనా ప్రసాదంలాగా చేసి దేవాలయంలో నివేదన ఆరగింపు పెట్టి తర్వాత అది ఎవరికైనా భక్తులకి పంచిపెట్టినా కానీ మీ యొక్క దోషాలన్నీ హరించబడి మీకు అన్ని పరాలుగా కూడా యోగించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు గణపతికి సంబంధించిన స్తోత్రము కానీ, లేకుంటే శివుడికి సంబంధించిన స్తోత్రం కానీ ఇలాంటివి ఏమన్నా ప్రతిరోజు నియమబద్ధంగా పారాయణ చేయడం వల్ల, అలాగే నమశివాయ మంత్రాన్ని కూడా రోజు ఒక 21 సార్లు జపించడం వల్ల లాభాలు మేలు పరిపూర్ణంగా చేకూరి మీకున్న దోషాలన్నీ కూడా హరించబడి మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి. శుభం. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ ముందైపోయి రాహు మహాదశ మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం, సభలలో అనర్గళంగా ప్రసంగించగలగడం, 10 మందిని మెప్పించి ఒప్పించగలగడము, సోదరి వర్గీయుల తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చివరిదాకా లంక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనులన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు. మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఆయన మారుతీరులో తడబడ్డం, సోదరి వర్గీయుల మధ్య విభేదాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మారుతీరు మాట వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరమైన జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాటించినట్లయితే ఈ సమస్యలన్నింటిని గురించి కూడా అధిగమించగలుగుతారు. అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ, అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది. అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా. అలాగే ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది. అలాగే కుదిరినంత గోసేవ, బ్రాహ్మణ సేవ, మీకు శక్తి స్తోమత ఉంటే కనుక శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మేలు చేకూరుతుంది. శుభం.